దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చకూరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడుచున్నప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. యోహాను సువార్తలో ఈ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టారు. ఎందుకంటే అబద్ధమాడే వారందరూ కూడా అపవాది సంబంధులు అని. అపవాది సంబంధులకు వాళ్ళకి తండ్రి ఎవరంటే మరి అబద్ధములకు వాడు జనకుడు. కాబట్టి అబద్ధము పుట్టింది అంటే వాడు అపవాది మరి ఈ అబద్ధమును సృష్టించేవాడై ఉంటున్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటల్లో ఏమన్నాడంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేవుని బిడ్డల ద్వారా అబద్ధములు ఆడుతూ ఈ రోజులు ఇంకా బ్రతుకుతున్నారంటే వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలు కానే కాదు. వాళ్ళు అపవాది పనిచేయటం వల్ల వాడు మరి వాళ్ళలో క్రియ చేయటం వల్ల వారు అబద్ధములు ఆడుతూ ఈ లోకంలో మరి బ్రతుకుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. వాడంట మొదటి నుండి కూడా అబద్ధంతోనే వాడు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. వాడు ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు. నిజమే, ఆది నుండి కూడా మనుషుల్ని చంపటమే వాని పని. మరి పూర్వకాలంలో అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి వాడు అబద్ధం చెబుతాడు. ఏమనంటే, మీరు యొక్క మరి చెట్టు ఫలములు తిన్నట్లయితే మీరు చావరు అని చెప్పి మరి అబద్ధము అవ్వమ్మ హృదయంలో మనసులో నాటి వెళ్ళిపోయినప్పుడు అవ్వమ్మ ఏం చేస్తుందంటే ఆ అబద్ధమునే ఆమె నమ్మేస్తుంది. ఆది నుండి మోసం చేస్తూ వచ్చిన అపవాది ఈ రోజుల్లో కూడా మరి మనల్ని కూడా మోసం చేస్తూ తిరుగుతుంది ప్రియులారా. కాబట్టి దేవుడి మాటను ఎవరైతే ఆలకించలేకపోతున్నారో వారిలో అపవాది పనిచేస్తుందని మనము గ్రహించాలి. మరొక మాటను కూడా మనం గమనిస్తే చూడండి, 47వ వచనంలో మీరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పారు. ఈరోజు దేవుని వాక్యమును ఆలకించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెవిన పెట్టట్లేదు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వాక్యానికి లోబడే పరిస్థితిలో ఉండట్లేదు. ఎందుకంటే మీరు దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులైతే దేవుని మాట వింటారు. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే ఆయన మాటలు వినడం లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు ఈ లోకమును మరి ఏ విధంగా ప్రేమించడం మనందరికీ తెలుసు. కానీ లోకంలో ప్రజలైతే లోకంలో ఉన్న జీవకుటుంబమును, అలాగే నేత్రాశను, అలాగే శరీరాశను మరి కలిగి జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి దేవుని సాతాను వల్ల పుట్టినవి వాక్యం సెలవిస్తుంది.